సినిమా చూసాక మైండ్ దొబ్బింది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. అసలు సినిమా గురించి ఏం చెప్పాలి? నోట్లో మాటలు కూడా రావడం లేదు. అంత ఘోరమైన ఫ్లాప్ సినిమా. పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు అనే టైటిల్ పెట్టి ఆ టైటిల్ గౌరవాన్ని మట్టిలో కలిపేశారు. ఈ సినిమాకు తమ్ముడు కాదు, అడవిలో ఆరాటం లేదా అడవిలో పోరాటం అనే టైటిల్ పెట్టాలి. అసలు నితిన్కి అర్థం అవ్వడం లేదా తాను ఏం సినిమా చేస్తున్నా అని? వేణు శ్రీరామ్ గారికి కథ మీద నమ్మకం పోయిందా, లేదా ఏదో ఛాన్స్ వచ్చింది కాబట్టి తీస్తున్నా అనుకున్నాడా? వకీల్ సాబ్ తర్వాత సినిమా అంటే డైరెక్టర్ గారు చాలా ఆలోచించి రాశాడు అనుకున్నా, కానీ అసలు స్క్రిప్ట్ దీన్ని ఎలా నెరేషన్ చేస్తారు? నాకైతే దిమ్మ తిరిగిపోయింది. ఈ సినిమా చూస్తే మీ లైఫ్లో 2.5 గంటలు వేస్ట్ అయిపోతాయి. ఇక యాక్టర్స్: సౌరవ్ సచ్దేవ్, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శ్రీకాంత్ అయ్యంగార్, స్వస్తిక విజయ్. వాళ్ళు తమ పాత్రలకి న్యాయం చేశారు. ఇక లయ రీఎంట్రీ. తనకు కూడా అర్థం కాలేదు అసలు సినిమా ఎక్కడికి వెళ్తుందని. అక్కడ ఎక్కడో సిటీలో స్టార్ట్ అయ్యి అడవిలోకి వెళ్ళి మళ్ళీ సిటీలో ఎండ్ అయింది. అసలు లయ గారు వాళ్ళ అమ్మా నాన్న లవ్ చేసిన అబ్బాయిని కాదని వేరే అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తారు. అందుకు ఆమె ఫీల్ అయిపోయి గతం నాకు పాత జన్మ, ప్రస్తుతం కొత్త జన్మ అంటూ సొల్లు సోది. తమ్ముడు కలిసిన వెంటనే తమ్ముడు అని పిలవదు. సినిమా క్లైమాక్స్లో తమ్ముడు అంటుంది. దిమ్మ తిరిగిపోయింది భయ్య. అది ఏదో ఒక పల్లెటూరు, అక్కడ వేల మంది ఎందుకుంటారు? వాళ్ళకు ₹1,00,00,000 ఇస్తా అని ప్రకటించగానే వెనుక ముందు ఆలోచించకుండా చంపేస్తాను అని ఎలా వెళ్తారు? అందులో మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీ. ఈమె అందులో ఎందుకుంటుంది? మరి అందులోనే ప్రసవాన్ని కాపాడటం అదో ట్విస్ట్. హీరో మొత్తం మీద వాళ్ళని కాపాడుతాడు వరస్ట్గా. విలన్కి చెవిపోటు, సౌండ్ పడదు. ఇది ఇంకా పెద్ద ట్విస్ట్. అబ్బో, ఇది ఇలా చెప్పుకుంటూ పోతే ఇది ఒడవది, నా వల్ల కాదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో సినిమా చూస్తే కామెంట్ చేయండి.